మల్కాజిగిరి టికెట్ను స్థానికేతరులకు ఇస్తున్నారనే ప్రచారం బీజేపీలో అలజడి రేపుతోంది. స్థానిక నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చి తమలో ఎవరికి ఇచ్చినా పర్లేదని, స్థానికేతరులకు ఇస్తే సహకరించమని హెచ్చరిస్తున్నారు. తాము ఎప్పటి నుంచో పార్టీ బలోపేతానికి కష్టపడుతున్నామని, వేరే వ్యక్తులకు ఇస్తే సహించమని చెబుతున్నారు. పార్టీ అలాంటి నిర్ణయం తీసుకుంటే తమ దారి చూసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. మల్కాజిగిరి టికెట్ ఆశిస్తున్న వారిలో ముఖ్యంగా కూన శ్రీశైలం గౌడ్, పన్నాల హరీష్ రెడ్డి, చాడ సురేష్ రెడ్డి, సామ రంగారెడ్డి, వీరేందర్ గౌడ్ తిరుగుబాటు సాగిస్తున్న వారిలో ఉన్నారు. ఇప్పటికే శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ నేతలకు టచ్లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది. వీరేందర్ గౌడ్ మినహా మిగిలిన నేతలు హైదరాబాద్లో ఒక నేత ఇంట్లో సీక్రెట్ మీటింగ్ ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది. వీరేందర్ గౌడ్ ఢిల్లీలో ఉండటంతో ఆయన ఈ మీటింగ్కు రాలేకపోయారని సమాచారం అందింది. ఢిల్లీ నుంచి వచ్చాక మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ప్రకటన ఆధారంగా తమ భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ ఇబ్బందుల నేపథ్యంలో బీజేపీ తొలి జాబితాలో మల్కాజిగిరి అభ్యర్థిని ప్రకటించకూడదని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాంట్రవర్సీకి కేరఫ్గా ఉన్న స్థానాలకు చివరి విడతతో ప్రకటించాలని పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మల్కాజిగిరిపై పార్టీ నిర్ణయం ఎలా ఉండబోతోంది, అసంతృప్తి నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనేది సస్పెన్స్గా మారింది.